సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో బైబ్యాక్ గురించి ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని చిత్తోర్ఘర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. చిత్తోర్ఘర్ వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ నేను ఏదైతే కర్సర్ చూపిస్తున్నానో ఎక్కడైతే ఉందో అక్కడ క్లిక్ చేసి ఐపీఓ క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ మనకి బైబ్యాక్ అని ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది. మనము బైబ్యాక్ లిస్ట్ చూడాలి. ఇక్కడ ఐపీఓ ఇక్కడ మీకు ఒకవేళ మీకు ఇక్కడ ఇక్కడ ఉందిలే బైబ్యాక్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ బైబ్యాక్ ఏదైతే ఉందో ఇక్కడ లిస్ట్ ఉంది. కింద ఆల్ బైబ్యాక్, టెండర్ ఆఫర్ బైబ్యాక్, ఓపెన్ మార్కెట్ బైబ్యాక్. ఈ బైబ్యాక్ అంటే ఏంటి? బై కంపెనీ వాళ్ళు, బ్యాక్ వెనకకు. కంపెనీ వాళ్ళు కంపెనీ షేర్లని వెనకకి కొనుక్కోవటం అంటే ఏంది? ఎందుకు చేస్తారు బైబ్యాక్? ఎందుకు చేయాల్సి వచ్చింది? దానివల్ల బెనిఫిట్ ఏందో చూద్దాం. ఎప్పుడైనా కానీ మార్కెట్లో కంపెనీ యొక్క షేర్ ప్రైసు తక్కువ ఉండి వాల్యూ ప్రకారంగా కనుక ఎక్కువ ఉండి ఉన్నట్లయితే కంపెనీకి ఏం చెప్తుంది? కంపెనీ మన షేర్ ప్రైసు వాల్యూ ప్రకారం అంటే ఏంది? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఇంత ఉండాలి, కానీ మార్కెట్లో అంతకంటే తక్కువ ఉంది. ఎప్పుడైతే తక్కువ ఉందో కాబట్టి కంపెనీకే ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు కంపెనీకి కనుక షేర్లను ఇచ్చినట్టయితే కంపెనీలో ఏదైతే వాల్యూ ఉందో మేము ఆ ప్రైస్ మీకు ఇస్తాము అని చెప్తారనమాట. అయితే అప్పుడు ఏం జరుగుద్ది? ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్ అంటే 2025లో ఉన్నాం. ప్రైమ్ సెక్యూరిటీస్ ఒకటి ఉంది, ఇంకా ఇది రికార్డ్ డేట్ రాలేదు, ఇష్యూ ఓపెన్ కాలేదు. అంటే ముందు రికార్డ్ డేట్ ఇస్తారు. అంటే ఏంది? వీళ్ళు టెండర్ ఆఫర్ రికార్డ్ డేట్ అంటే ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపల డిమాట్లో ఉండాలి. వాళ్ళకి బైబ్యాక్ మనకి ఆఫర్ వాళ్ళకి ఇస్తారనమాట. అంటే ఎలిజిబిలిటీ. ఇప్పుడు బైబ్యాక్ టైపు టెండర్ ఆఫర్ అంటే ఏంటిది అంటే మనం ఐపీఓలో ఏదైతే అప్లై చేస్తామో ఐపీఓ మాదిరే టెండర్ ఆఫర్ ఉంటుంది. అంటే ఏంది? సపోజు ఇప్పుడు ఇది చూద్దాము. ఈ ప్రైమ్ సెక్యూరిటీస్ ఎంత ఉంది? 305 రూపాయలకి వీళ్ళు బైబ్యాక్ చేస్తామంటారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 221 రూపాయలు ఉంది. ఇష్యూ సైజు ఎన్ని షేర్లు బైబ్యాక్ చేస్తారు? 6 అంటే ఇది 1 crore అనుకుంటే 6 లక్షల షేర్లని బైబ్యాక్ చేస్తారు. ఎంత అమౌంట్కి చేస్తారు? 18.30 కోట్లకి. ఇది 2025లో. మనము 2024 కనుక క్లిక్ చేస్తే ఇంకో ఇవన్నీవే బైబ్యాక్లు. ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి 2024లో ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ఉదాహరణకి ఇప్పుడు ప్రైమ్ సెక్యూరిటీస్ ఉంది. మార్కెట్లో ధర 221 రూపాయలు ఉంది ఈరోజు, కానీ బైబ్యాక్ ప్రైస్ ఎంత? 305. అంటే మనకి ఎంత వస్తుంది ఎక్కువ? ఇది ఒక 79, అదొక 5, 84 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుండు. ఎవరు? కంపెనీ వాళ్ళు. అయితే ఇది ఇంకా రికార్డ్ డేట్ రాలేదు, ఇష్యూ ఓపెన్ కాలేదు. ఇంకా ఇష్యూ అంటే రికార్డ్ డేట్కి మన పని ఏంటిదిగా? ఎప్పుడైతే ఈ బైబ్యాక్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయిపోయినాయి. సపోజ్ ఇప్పుడు మ్యాట్రిమోనీ ఉంది, అక్టోబర్ 25కి రికార్డ్ డేట్ అంటే ఇప్పుడు లేదు. కానీ ఇది బైబ్యాక్ ప్రైస్ ఎంతకు చేసిండు? మ్యాట్రిమోనీ 1025కి చేసిండు, కానీ మార్కెట్లో ఎంత ఉంది? 534 ఉంది. అంటే 50%కి నీకు దొరుకుతుంది. మన పని ఏంటిది తెలుసా? ఒకవేళ ఇటువంటివి ఉండి మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక మ్యాట్రిమోనీ రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, 534కి కనుక కొనుక్కుంటే మళ్ళీ ఈ 1025 రూపాయలు కాకపోయినా మళ్ళీ రేపు అంటే మార్కెట్తో పాటుగా ఇంకో 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ మ్యాట్రిమోనీ ఆయన ఏం చేస్తాడు? 1025కి అప్పుడు బైబ్యాక్ చేసిను. ఇప్పుడు మా ప్రకారం ఇంకా 1200, 1300కి వాల్యూ ఉంది అని అప్పుడు మళ్ళీ బైబ్యాక్ అంటాడు ఆయన. ఎవరు? ఈ మ్యాట్రిమోనీ. మనం ఏం చేయాలి? అప్పటిదాకా కనుక ఉండి ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి? కంపెనీ వానికి ఇచ్చేయాలి. ఇస్తే ఇప్పుడు 534 ఉంది కదా, అప్పుడు 1200కి కొన్నాడు అనుకోండి, 1200కి మనకి బైబ్యాక్ ఇస్తాడు. అయితే మళ్ళీ ఇక్కడ చూడాలి టెండర్ ఆఫర్. ఈ టెండర్ ఆఫర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే బైబ్యాక్ చేస్తాడో కంపెనీ వాడు, నీవు 100 కొన్నావు, నేను ఒక 100 కొన్నా, అందరూ 100 కొన్నారు, అందరు తీసుకుపోయి కంపెనీ వాళ్ళకి అన్నీ తీసుకోడు. టెండర్ ఆఫర్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రైమ్ సెక్యూరిటీస్ రెడీగా ఉంది, 221 రూపాయలకి మార్కెట్లో ఉంది, 305కి బైబ్యాక్ దొరుకుతుంది. 6 లక్షల షేర్లే ఆయన తీసుకుంటాడు.
మనం ఏం చేయాలి? 6 లక్షల షేర్లే కనుక వాళ్ళకి ఇస్తే 305 అందరికి ఇస్తాడు. సపోజ్ మన దగ్గర మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇష్యూ సైజు 18.30 కోట్లు, 18.30 కోట్లు కాకుండా 36 కోట్లకి ఇచ్చినాం అనుకోండి, అందరం కలిసి అయిపోయి అయిపోయాయి. 36 కోట్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 100 కనుక మనం ఇస్తే నీ దగ్గర నుంచి 50 షేర్లే తీసుకుంటారు వాళ్ళు. సపోజ్ 54 కోట్లు కనుక వచ్చినాయి అనుకోండి, నువ్వు 100 షేర్లు కనుక ఇస్తే 100 తీసుకోడు, 33 షేర్లకే తీసుకొని మిగిలినవి ఆ 33 షేర్లకు 1000 ఇస్తాడు, 305 ఇస్తాడు ఎవరు, ప్రైమ్ వాళ్ళు. సపోజ్ 10 టైమ్స్ అయింది అనుకోండి, 18 కోట్లు అయితే మనం 183 కోట్లకు కనుక ఇస్తే, మీరు 100 కనుక బైబ్యాక్ ఇస్తే 305కి 10 షేర్లే 305 తీసుకుంటాడు, మిగిలినవి నీ అకౌంట్లో ఉంటాయి. కాకపోతే మార్కెట్లో షేర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ బైబ్యాక్ తోటి మనం కూడా బయట అమ్ముకోవటం ఉత్తమం. ఈ బైబ్యాక్ అనేది ఏదైతే ఉందో ప్రతిసారి ఎప్పటికప్పుడు మార్కెట్ బాగా పెరిగినా బైబ్యాక్లు వస్తుంటాయి, మార్కెట్ బాగా పడిపోతే కూడా బైబ్యాక్లు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ సెక్యూరిటీస్ ఉంది. ఇట్లా మనము 2023 కనుక క్లిక్ చేస్తే ఇలా అంటే ఇలా ఇయర్ ఉంటుంది. ఉదాహరణకి మీకు వెరిఫికేషన్ కోసానికి కంట్రోల్ F కొట్టి ఉదాహరణకి చూపిస్తున్నా, చంబల్ ఉంది, చంబల్ ఫర్టిలైజర్స్. ఈ చంబల్ ఫర్టిలైజర్స్ ఏదైతే ఉందో, లేదు రిలయన్స్ అనుకోండి ఉదాహరణకి, ఇట్లా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇవన్నీ ఏవో బోనస్లో స్ప్లిట్టింగ్లో జరిగి ఉంటాయి. ఇగోండి ఈ క్లర్క్ సేవ ఉంది, ఇది 2023లో బైబ్యాక్ చేసిర్రు 1750 రూపాయలకే, ఈరోజు కూడా 3000 ఉంది ధర. సపోజ్ ఇప్పుడు త్రివేణి ఇంజనీరింగ్ ఉంది, 350 బైబ్యాక్ చేసిర్రు, 379 ఉంది. సపోజ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇక్కడ 1000 చేస్తే 670 ఉందని. అయితే ఇవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు టిప్స్ ఉంది, తర్వాత 2023 తర్వాత ఈ బైబ్యాక్ అయిపోయిన తర్వాత బోనస్ ఇచ్చి ఉండొచ్చు, స్ప్లిట్టింగ్ చేసి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. ఇక మన పని ఏంది, ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ ఏవైతే అబ్జర్వ్ చేయాలి. మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో రోజు రావు, ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఈ ఒకసారి వచ్చినాయి మనం ఏం చేయాలి, గమనించి మనం ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఏవైతే మీరు అంటే ఇవి లాంగ్ టర్మ్కే, అంటే బైబ్యాక్ కనుక అన్నాడు అని అంటే ఎంత వాల్యూ ఉంటే బైబ్యాక్ అంటుండు, ఎంత ప్రైస్ ఉంది మార్కెట్లో, ఎంత ప్రైస్ ఉంది, మనకి ఎక్కువ డిఫరెన్స్ ఉంది, బైబ్యాక్ కొన్ని తీసుకున్నా మళ్ళీ మార్కెట్లో ఎంతో కొంత పెరుగుతుంది. అంటే మన ప్రైసు వాల్యూ ఉందా లేదా అనేది ఇప్పుడు కొనుక్కునేది ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం చూసుకోవడం కోసం అనమాట. ఇవన్నీవే బైబ్యాక్. ఇట్లా మీరు 25 క్లిక్ చేస్తూ పోతే 2022 క్లిక్ చేస్తే 2022 లిస్ట్ వస్తుంది. ఇట్లా మన పని ఏంటిది, ఏవైతే ఉన్నాయో ఇట్లా అంటే నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక నోట్స్ మాదిరి పెట్టుకొని మన పని ఏంటిదిగా, బైబ్యాక్ ఏ ప్రైస్కి చేసిండు, ఎప్పుడు చేసిండు, మనకి ఇప్పుడు ఎంత ప్రైస్కి ఉంది, ఈ బైబ్యాక్ చేసిన తర్వాత బోనస్ ఇచ్చిండా, స్ప్లిట్టింగ్ చేసిండా చూసుకోవాలి. రిజల్ట్స్ కనుక బాగున్నాయి అనుకోండి, అంటే మనకి ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత యాన్యువల్ రిజల్ట్స్ ఎట్లున్నాయి, ఆ రిజల్ట్స్ ఎట్లున్నాయి చూసుకొని అప్పుడు మనం ఏం చేయాలి, ఈ బైబ్యాక్ అంటే ఏదైతే తక్కువ ఉందో సేఫెస్ట్ అనమాట. ఇప్పుడు మీకు చెప్పే వీడియోలన్నీ కూడా సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్, మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది కామన్ దానికి. కానీ మన పైసలు ప్రిన్సిపలే ఉండాలి, లాస్ రాకుండా ఉండాలి, ప్రాఫిట్ తోటి ఉండాలి అంటే ఈ ఏవైతే మనం వీడియోలు చేస్తున్నాం బైబ్యాక్లు, మెర్జర్లు చాలా ఉన్నాయి. అటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది బాగా ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే దయచేసి కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కంటెంట్ కూడా మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు పర్సనల్ కలవదలుచుకుంటే మెసేజ్లో కనుక మీరు మెసేజ్ పెడితే కలవాలని ఉంటే మనం ప్లాన్ చేసి కలవచ్చు. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.